హలో టెక్కీస్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియోలో నేను మీకు మీ మొబైల్‌లో ఒకవేళ వీపీఎన్ అప్లికేషన్ గనుక పనిచేయకపోతే ఏం చేయాలో చెప్తాను. సో, మీరు మొబైల్‌లో ఉన్న సెట్టింగ్స్‌లోకెళ్ళి వీపీఎన్ ఆప్షన్‌లోకెళ్ళినా గూడా ఇప్పుడు మీ మొబైల్‌లో ఇలా సెట్టింగ్స్ ఉందా? సెట్టింగ్స్ మీద క్లిక్ చేసుకొని కనెక్షన్ అండ్ షేరింగ్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ వీపీఎన్ ఆప్షన్‌లోకెళ్తే మీకు వీపీఎన్ అప్లికేషన్స్ కనిపిస్తాయి. మీరు వీపీఎన్ అప్లికేషన్ వర్క్ అవ్వకపోతే మీరు ఆల్రెడీ ఇక్కడ మీరు ప్లస్ మీద క్లిక్ చేసుకొని ఏదైనా వెబ్‌సైట్ ఓపెన్ చేసుకొని నేమ్ గాని సర్వర్ అడ్రస్ గాని అన్నీ ఇచ్చేసి మీరు కనెక్ట్ మీద క్లిక్ చేసినా కూడా అంటే ఇక్కడ నుంచి యాడ్ చేసుకున్నా కూడా మీకు అవ్వకపోతే ఎలా చేయాలో చెప్తాను. సో, ఈ 2 మెథడ్స్ వర్క్ అవ్వనప్పుడు మీకు ఈ ఆప్షన్ అయితే ఇప్పుడు నేను చెప్పే ఆప్షన్ అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో, మీరేం లేదు మీ మొబైల్‌లోనే క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ గూగుల్ సెర్చ్‌లో ప్రాక్సీనియం అని టైప్ చేయండి. ప్రాక్సీనియం అని ఓకే. సో, ఈ విధంగా టైప్ చేయండి యాజ్ ఇట్ ఈస్. సో, దాని తర్వాత మీకు proxinium.com అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. సో, దాని మీద క్లిక్ చేసుకొని సో, మీకు ఏదైతే కావాలనుకుంటున్నారో, ఏ సైట్ అయితే మీకు ఓపెన్ చేయాలనుకుంటున్నారో ఇక్కడ మీరు కంట్రీ అని ఉందా? సో, ఇక్కడ కంట్రీ మీద క్లిక్ చేస్తే యునైటెడ్ స్టేట్స్, సింగపూర్, జర్మనీ ఇందులో మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను యునైటెడ్ స్టేట్స్ అని పెట్టాను. సో, గైస్ మీకు ఏదైతే వెబ్‌సైట్ ఓపెన్ అవ్వట్లేదో అది ఇక్కడ టైప్ చేయండి. అంటే ఇక్కడ మీరు దాని యూఆర్ఎల్ ఇచ్చి గో మీద క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్‌గా వెబ్‌సైట్ అయితే ఓపెన్ అవుతుందన్నమాట. సో, ఈ విధంగా మీకు మొబైల్‌లో వీపీఎన్ అప్లికేషన్ వర్క్ అవ్వకపోయినా, మీరు సెట్టింగ్స్‌లో వీపీఎన్ చేసినా పని చేయకపోయినా ఇది యూజ్ చేసుకోవచ్చనమాట సైట్‌ని. సో, ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అయిందనుకుంటున్నాను. హెల్ప్‌ఫుల్ అయితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.